ఉపాధి హామీ పథకం పూర్తిగా దీన్ని పీక కోసేసింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం. పూర్తిగా నిర్వీర్యం చేశారు. మొత్తం 100% కేంద్రం ఇచ్చే నిధుల దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రాలు 40% ఇస్తేనే కేంద్రం 60% రిలీజ్ చేస్తుందట. అది కూడా పనులు ఉన్నప్పుడే ఉపాధి హామీ అని కూలీలకు శ్రామికుల కాడ పని కల్పిస్తారు. అక్కడ ఏమైనా పనులు లేకపోతే వీళ్ళకి పనులు కూడా ఇవ్వరు. మొత్తం మార్చేశారు. అదే దాని ఊపిరికి తీసేశారు, దాన్ని పీక కోసేశారు. గ్రామీణాల్లో ఇప్పటికే నిరుద్యోగ శాతం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఉపాధి హామీ పథకం కొంతవరకు కాపాడుతూ వచ్చింది నిరుద్యోగాన్ని తగ్గించడం. ఇది పూర్తిగా పీక పిసికేశారు. దాని పని అయిపోయింది. దాని పని అయిపోయింది. అయితే ఉపాధి హామీ వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశే ఉంది టాప్ స్టేట్స్లో. దాదాపు 8-9 వేల కోట్లు సంవత్సరానికి యావరేజ్గా వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అదే 8-9 వేల కోట్లు రావాలంటే 3,200 నుంచి 3,600 కోట్ల వరకు రాష్ట్రం ఫస్ట్ ఇవ్వాలి. ఇస్తారా? 500 కోట్లకు 2 మెడికల్ కాలేజీలు కట్టచ్చని చెప్పినటువంటి చంద్రబాబు గారు అది కూడా కట్టలేక ప్రైవేట్ భాగస్వామ్యులకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళేంది ఇచ్చేది? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంత దుర్మార్గంగా కేంద్రం ప్రవర్తిస్తూ ఉంటే మన రాష్ట్రానికి చెందినటువంటి వైసీపీ తరపున చర్చలో పాల్గొనే ఎంపీ అవినాష్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు ఊపిరి తీస్తున్నారు, ఎందుకు పీక కోస్తున్నారు, ఎందుకు దీన్ని నలిపేస్తున్నారు అని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు దీన్ని. కానీ ఆశ్చర్యకరంగా చంద్రబాబు గారి దగ్గర నుండి ఇక జనసేన వాళ్ళ గురించి పట్టించుకునేది ఏముంది లేండి. ఇక్కడ వాళ్ళ అధ్యక్షుడికి దేని మీద క్లారిటీ ఉండదు, ఏ విషయం మీద పెద్దగా పరిజ్ఞానం ఉన్నట్లుగా అనిపించదు. వాళ్ళ ఎంపీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చర్చలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు గారు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. చివరికి ఆంధ్రప్రదేశ్ ఇంత గరిష్ట ప్రయోజనం పొందుతూ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉంది, గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది, వలసలు పెరిగిపోతాయి. ఉపాధి హామీ దాంట్లో 50-60% మంది మహిళలే పాల్గొంటున్నారు. వాళ్ళ సాధికారత కోసం ఉపయోగపడుతూ ఉంది. దీన్ని పీక పూసేస్తుంటే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇచ్చారు? వాళ్ళ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది? అసలు కేంద్రానికి ఇంతగానో లొంగుబాటు ఎందుకు? ఇంత సీనియర్ నేత అంటారు, ఇంత ఎక్స్పీరియన్స్డ్ అంటారు, ప్రపంచంలో ఏం జరిగినా నా వల్లే అని చెప్పుకుంటారు. ఇంత లొంగుబాటు ఏంటి? కేంద్రాన్ని నడుపుతున్న వాళ్ళు 2 అతిపెద్ద పార్టీ, రాష్ట్రానికి ఇంత అన్యాయం, పన్నుల వాటా తగ్గింది, గ్రాంట్స్ లేవు, ఉపాధి హామీ ఊపిరి తీసేశారు. మొదట నష్టపోయేది ఆంధ్రప్రదేశే. అయినా కూడా మద్దతు ఇవ్వడం ఏంది? ఇటువంటివి కూడా వ్యతిరేకించలేనంత భయం ఏంటి? దేనికోసం భయపడుతున్నారు? దేనికోసం ఈ లొంగుబాటు? కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమా? లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కదు అనే భయమా? ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? అసలు ఇంత లొంగుబాట బాబోయ్!